రష్మిక మందన్న రక్షిత్ శెట్టికి అసలు ఎందుకు బ్రేకప్ అయింది, ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత ఎందుకు విడిపోయారు అనే ఒక క్వశ్చన్స్కి చాలామందికి కూడా ఆన్సర్ తెలియదు. కానీ అప్పట్లో వాళ్ళిద్దరు విడిపోయిన తర్వాత వాళ్ళు ప్రపంచానికి ఏం చెప్పారు, మీడియా ముందు ఏం చెప్పారు అనే విషయానికి వస్తే మేమిద్దరం కూడా ఒక అండర్స్టాండింగ్తోనే విడిపోతున్నామనే విధంగా అందరికైతే చెప్పారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళ బ్రేకప్కి సంబంధించినటువంటి ఒక వీడియో చాలా వైరల్ అవుతుంది. అది స్వయాన రష్మిక మందన్న గారి అమ్మగారు అంటే సుమన్ మందన్న గారు మాట్లాడేటువంటి మాటలు. అప్పట్లో రక్షిత్ శెట్టి అదేవిధంగా రష్మిక మందన్న ఇద్దరు కూడా విడిపోయిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు సుమన్ మందన్న గారు ఈ విధమైనటువంటి కామెంట్ చేశారు. ప్రజెంట్ ఆ వీడియోని చాలామంది వైరల్ చేస్తూ ఉన్నారు. కానీ ఏదేమైనప్పటికీ కూడా నిజం మాట్లాడుకుంటే రష్మిక గారికి పెళ్ళి కాకన్నా ముందు ఇలాంటి మాట్లాడుకుంటే బాగుండేదేమో. బట్ ఇప్పుడు తనకు పెళ్ళి అయిపోయింది, తన పర్సనల్ లైఫ్ తన ప్రొఫెషనల్ లైఫ్ కూడా మనము ఖచ్చితంగా జడ్జ్ చేయలేము. మరి తనకు పెళ్ళైన తర్వాత ఇంకా కూడా తన పర్సనల్ విషయాల్ని మళ్ళీ బయటికి తీసుకొచ్చి అప్పుడెప్పుడో పాత వీడియోని తెరమీకి తీసుకొచ్చి మళ్ళీ తన విషయంలో ఈ విధంగా మాట్లాడడం మాత్రం 100కి 200% ఖచ్చితంగా తప్పే. బట్ కొంతమంది ఉంటారు ఖచ్చితంగా వాళ్ళు ఏ విధంగా ఫేమ్ అవ్వాలి లేకపోతే ఏ విధంగా బయటికి అంటే వాళ్ళ ప్రకారం వాళ్ళు ఆలోచించుకుంటారు. బట్ ఎవరి గురించి మాట్లాడుతున్నామో ఈ విధంగా మాట్లాడితే ఈ విధంగా ప్రొవోక్ చేస్తే వాళ్ళ పర్సనల్ లైఫ్ ఏమవుతుంది అనే విషయాన్ని కూడా వాళ్ళు మర్చిపోతూ ఉంటారనమాట. సో అలాంటి సందర్భాల్లోని వీడియో బయటకు వచ్చింది. అయితే ఆ వీడియోలో ఆ ఇంటర్వ్యూలో సుమన్ మందన్న గారు ఏం మాట్లాడుతున్నారు, వీళ్ళిద్దరు విడిపోవడానికి కారణం ఏంటి అనే విషయానికి వస్తే వాళ్ళిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత రక్షిత్ శెట్టి వాళ్ళ యొక్క ఫ్యామిలీ సభ్యులందరూ కూడా ఇటు రష్మిక మందన్న గారికి కొన్ని కండిషన్స్ పెట్టారట. పెళ్ళైన తర్వాత నువ్వు సినిమాలో నటించడానికి వీల్లేదు, కంప్లీట్గా సినిమాల్ని ఆపేయాలి అని చెప్పేసి ఈ యొక్క విషయాన్ని నువ్వే స్వయంగా మీడియా ముందుకు వచ్చి మరీ చెప్పాలి అనే విధంగా తనని ఒత్తిడి చేయడం కానీ స్ట్రెస్కి గురి చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా చేశారట. సో అందుకోసం అని చెప్పేసి ఆ ఒక ఎంగేజ్మెంట్ని కూడా మేము క్యాన్సిల్ చేసుకున్నాము. అండ్ మరీ ముఖ్యంగా ఏంటంటే ఈ విధంగా వాళ్ళ ఫ్యామిలీ సభ్యులు ఒత్తిడి చేస్తున్నప్పటికీ రష్మిక మందన్న గారిని రక్షిత్ శెట్టి మాత్రం ఏమాత్రం కూడా ఉలుకు పలుకు లేకుండా ఇంకా రష్మిక గారిని ఇంకా తను ఒత్తిడి చేయడం తను కూడా చేయడం జరిగిందంట. అందుకోసం అని చెప్పేసి మేము క్యాన్సిల్ చేసుకున్నాము, వాళ్ళు విడిపోయారనే విధంగా తను చెప్తున్నారు. వాళ్ళిద్దరేమో విడిపోయినప్పుడు బయటకు వచ్చి అండర్స్టాండింగ్తో విడిపోతున్నామని చెప్తారు. తను మరి వాళ్ళ అమ్మగారు వచ్చేసేమో మీడియా ముందు ఈ విధంగా చెప్పారు. అంటే ఈ రెండు రీజన్స్ కాదు ఇంకా వేరే ఏదో రీజన్ ఉంటుంది అని చెప్పేసి కూడా కొంతమంది అనుకుంటున్నారు. సో ఆ విధంగా అనుకోకపోయినా తనకైతే ఇలాంటి నష్టం అయితే లేదు. అండ్ పెళ్ళి కాకముందు ఈ విధంగా మాట్లాడుంటే ఒక అర్థం ఉండేది. సో ఇప్పుడు ఆల్రెడీ విజయ్ దేవరకొండ గారిని పెళ్లి చేసుకున్నారు, తన మ్యారీడ్ లైఫ్ని చాలా హ్యాపీగా లీడ్ చేస్తున్నారు. సో ఇలాంటి సందర్భాల్లో ఈ విధమైనటువంటి వీడియోస్ తీసుకొచ్చి మాట్లాడడం వల్ల వాళ్ళ మ్యారీడ్ లైఫ్లో కూడా కొన్ని డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉండొచ్చు, ప్రేమించుకుండొచ్చు. బట్ ఎక్కడో ఒక చోట చిన్న పాయింట్ 0.00% అయినా కూడా కొంచెమైనా డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి. సో ఈ విధంగా చేయడం తప్పు. సో అట్లీస్ట్ ఇప్పటికైనా కూడా ఇలాంటివి మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి రష్మిక గారి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.